నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోందని, ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో గురువారం తేలికపాటు వర్షాలు కురిశాయని తెలిపారు. జనవరి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, గతంతో పోలిస్తే చలి తీవ్రత కొంత తగ్గనుందని తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు పుదుచ్చేరి, కరైక్కల్ ప్రాంతాల్లో 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చెన్నైలో రాబోయే 48 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని, తెల్లవారుజామున కొన్ని చోట్ల పొగమంచు ఉంటుందని పేర్కొంది. చెన్నైలో గురువారం ఉదయం అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు కురిశాయి. మరో వారం రోజులు వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.